మన ఆధ్యాత్మిక సేవా సంస్థ కేంద్రాలు అలాగే మన వైద్యాలయాల యొక్క వార్షికోత్సవాలని గురు పూజా మహోత్సవాలుగా జరుపుకునేటువంటి ఒక సాంప్రదాయాన్ని మాస్టర్ గారు మనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు మనం మాస్టర్ గారు చెప్పినట్టుగా సంవత్సరం అంతా ప్రతిరోజు గురు పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ కేంద్రంలో మనం జరుపుకుంటున్నాం ఇవాళ. అయితే ఎందుకు జరుపుకుంటున్నాము? మాస్టర్ గారు దీన్ని యానివర్సరీ డే చేయొచ్చు కదా, ఎందుకు వార్షికోత్సవాలని మనకి గురు పూజలుగా ఇచ్చారు? మాస్టర్ గారు చెప్పినటువంటి విషయాలని మళ్ళీ మనం ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమ గురువులు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఒకటే ప్రణాళిక ఉంటుంది, లోక శ్రేయస్సు. ఇంకేమీ ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళు లోక శ్రేయస్సు కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆ పనిచేసేటువంటి ఆ ప్రణాళికలో మనని కూడా ప్రవేశపెట్టి ఆ కార్యక్రమాన్ని మనం కూడా చేసే విధంగా అవకాశం మనకి ఇస్తారు. ఇది మనకి మాస్టర్ గారు చెప్పింది. ఆ ప్రణాళికలో మనం పనిచేయడానికి సంసిద్ధం చేసేటువంటి ప్రక్రియలో భాగమే ఈ గురు పూజలు, మనకి ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాలు. ఇవి ఎందుకు ఇస్తూ ఉంటారు అంటే, ఒక్కొక్క మెట్టు మనని వాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. మనకి భాగవతం, భగవద్గీత, వేదం వీటన్నిటిలో కూడా మాస్టర్ గారు ఈ మధ్య మనకి భాగవత సప్తాహాల్లో ప్రతిసారి చెప్తున్నారు. వీటన్నిటిలో ఏదైతే చెయ్యమని చెప్పారో ఆ చెయ్యడానికి కావాల్సినటువంటి ప్రయత్నం, ఆ సాధన ఎలా జరగాలి అనేటువంటిది మనకి ఈ మాస్టర్ గారు పరమ గురువులందరూ దిగి వచ్చి మనతో చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. అదే మనకి భక్తి మార్గము మనకు చెప్పారు. భక్తి యోగము, తర్వాత కర్మయోగము, జ్ఞానయోగము, సేవాయోగము, ఇలా రకరకాల యోగాలు ఇచ్చారు. మాస్టర్ గారు సింపుల్గా చెప్పారు ఒక గురు పూజల ఉపన్యాసంలో. మొట్టమొదటి మాస్టర్ గారు ఎందుకు చేస్తామంటే, ఒక గురుభావంతో, దైవభావంతో, లేక అక్కడ పూజా కార్యక్రమాలకో వాటికో ప్రారంభించి చేరతాం. వారి దగ్గర చేరిన తర్వాత వారిని మనం అధ్యయనం అంటే వారిని దర్శించడం వలన వారు చేసేటువంటి కార్యక్రమాలు చూసిన తరువాత కొద్దిగా ఈ పని మనం కూడా చేద్దాము అని ఒక కర్మదానిలో ప్రవేశిస్తాం. అంటే పనిలో ప్రవేశిస్తాం. ఏ పనిలోకి? చెయ్యవలసిన పనిలోకి. ఎందుకంటే వాళ్ళు చేస్తోంది చెయ్యవలసింది. మనం కూడా చాలా పనులు చేస్తాం కదండి అంటే, వాళ్ళు చేసే పనులు మనం చేయం. వాళ్ళు ఏ పని చేసినా ఎలా ఉంటుంది అంటే లోక శ్రేయస్సు కోసమే ఉంటుంది. ఈ భక్తి మార్గంలోకి వచ్చిన కొంతకాలం తర్వాత మళ్ళీ రెండో స్టెప్ ఎక్కిస్తారు, కర్మయోగం. అంటే ఈ భాగవతము, భగవద్గీత, వేదము వీటన్నిటిలో కూడా ఏవైతే చెయ్యమని చెప్పారో వాటిలో నుంచి ఆ చెయ్యవలసిన విధానంలోకి మనని మారుస్తారు. అదే కర్మయోగం. అవి కొంతకాలం చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, చెయ్యవలసిన పని చేస్తున్నాం కాబట్టి ఈ చేయడం వల్ల మనకు ఒక జ్ఞానం కలుగుతుందని చెప్పారు మాస్టర్ గారు. ఏమిటి ఆ జ్ఞానం కలుగుతుంది? ఏంటంటే మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఈ బుక్స్ అని చదివితే జ్ఞానం వస్తుంటే చదివితే రాదు, వాటిని ఆచరణలో పెట్టాలి. ఈ ఆచరణలో పెట్టేటువంటి కర్మ మనతో చేయిస్తారు కాబట్టి మనకు జ్ఞానం కలుగుతుంది. అల్టిమేట్గా చెప్పారు భాగవత సప్తాహంలో ఏంటి, ఇవన్నీ చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, సర్వస్థ జీవుల యందు భగవద్ దర్శనము చేసి వారికి సేవ చేసేటువంటి స్థితి వస్తుంది. ఇదే వాసుదేవోపాసన. దీనికి చేరుకోవడమే మనకి ఈ భాగవతం కానీ, భగవద్గీత కానీ, వేదాలు కానీ చెప్పింది. కాబట్టి 4 స్టెప్పులు దిగొచ్చారు మాస్టర్ గారు. చతుర్వేదాలు 4 ముఖాలట. ఏం చెప్పారు? మొట్టమొదటి భక్తితో వారి వద్ద చేరడం, వారు ఆచరించినది మనం ఆచరించే ప్రయత్నం చేయడం, అది చేసిన తర్వాత జ్ఞానం కలుగుతుంది. ఏం జ్ఞానము? సేవ ఎలా చేయాలి అనేటువంటిది. 4వ స్థితి ఏంటి? సేవ చేస్తూ ఉండడమే. అంటే ఎంతకాలం చేయాలి? ఇది స్థితి వచ్చేసింది కదండి, వచ్చిన తర్వాత నేను ఇంకెంతకాలం చేయాలి అంటే, ఆ ఎంతకాలం చేయాలి అనేది పోయే వరకు చేయాలి. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నేను సేవ చేస్తున్నాను అనే విషయం మర్చిపోయే వరకు చేయాలి. సేవ అనేది మన ద్వారా జరుగుతుంది కానీ మనం చేయడం లేదు. ఇంకా ఈ మధ్యనే ఒక ప్రసంగంలో చెప్పారు ఏమిటి,
మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో మనకి ఎక్కువ ఉంటుంది కాంప్లెక్స్. నేను ఇలా వచ్చి ఇలా కూర్చుంటే నేను ఎలా కనపడుతున్నా అందరికీ, నా గురించి ఏమనుకుంటున్నారు, నేను మాట్లాడుతుంటే నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ ఏమనుకుంటున్నారు అనేది పోయి మాస్టర్ గారు చెప్పింది అదే, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది పోయి ఇతరులకు నేను ఏం చెయ్యగలను అనే స్థితి రావాలి. అది వచ్చినప్పుడు అది చేస్తూనే ఉంటాం, దానికేం టైం బీయింగ్ లేదు, ఒక లిమిట్ లేదు. దీనికి మాస్టర్ గారి దగ్గర ఒక చక్కటి ఈ సేవ ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి వైద్య సేవ పొద్దున సోదరులు అనంతాచార్య గారు చెప్పారు. మాస్టర్ గారికి సృష్టి చేసినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు అంటే ఒక సగగడ్డ లేచి కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆ సమయాన్ని లోక కళ్యాణార్థం వాడారు. ఏమిటి? భాగవత రహస్య ప్రకాశం బయటకు వచ్చింది. మాస్టర్ గారి దగ్గర కూడా ఒక సంఘటన చూసాం. మన సోదర బృంద సభ్యుల్లో ఒకరికి చాలా తీవ్రమైన సృష్టి చేసి వారు బహుశా ఇంకా శరీరం నిలవదు అనే స్థితిలో ఏర్పడినప్పుడు ఆ అనారోగ్యం ఏదైతే వచ్చిందో దానికి ఎవరో జైపూర్లో మందిస్తున్నారు ఆయుర్వేదము. ఆ ఆయుర్వేద మందు తెచ్చినట్లయితే ఇదానికి ప్రయత్నం చేయవచ్చు అని మాస్టర్ గారికి తెలిసింది. అంటే ఎవరో తెలియపరిచారు ఇలా ఆయుర్వేదం అందిస్తారని అని. మాస్టర్ గారు అన్నారు మన ఇద్దరం వెళ్ళి తీసుకొద్దామన్నారు. సరే ఇక్కడ అంటే ఇంకా ఒక సుమారుగా ఒక 18 ఏళ్ల క్రితం కాబట్టి అప్పుడు 36 గంటల జర్నీ, అంటే ఇక్కడి నుంచి పోవడానికి అట్నుంచి ఇటు రావడానికి స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ చేసుకుని అర్ధరాత్రి రైలు ఎక్కి పాపం ఆయన బయట అన్నీ తినడం ఇబ్బంది అవుతుందని ఏదో ఇంట్లో కట్టుకుని రైల్లో ప్రయాణం చేసి 36 గంటలు ఇటు 36 గంటల అటు, అక్కడ మన పని 2 గంటలే డాక్టర్ గారితో మాట్లాడడం, ఆ మందు తీసుకోవడం, ఈ ప్రయత్నం అంతా చేసి తిరిగి వస్తున్నప్పుడు అది అయ్యాను. మాస్టర్ గారు ఇంత కష్టపడి ఈ మందు కోసం వచ్చారు, వాళ్ళ అబ్బాయినే పంపించుంటే వాళ్ళు తెచ్చేవాళ్ళు కదా, వాళ్ళకంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చి అవసరం కూడా ఉంది కాబట్టి ఫ్లైట్లో వెళ్ళమంటే ఈ పిల్లవాడు వాళ్ళ అబ్బాయి వెళ్ళేవాళ్ళు కదా, మీరు ఎందుకు కష్టపడి వచ్చారు అంటే మాస్టర్ గారు చెప్పారు ఈ మందు వల్ల తగ్గుతుందో లేదో మనకు తెలియదు, మాస్టర్ గారి సంకల్పం, ఇది ఒకటి మార్గం చూపించారు, ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఈ స్థితిలో ఏకైక కుమారుడు అనేటువంటి ఆ పిల్లవాడు ఆ తండ్రి వద్ద ఉండడమే సమంజసం కదా అన్నారు. మీరున్నా కూడా బాగానే ఉంటుంది కదా, మరి మాలాంటి వాళ్ళు వెళ్తాం కదా, మమ్మల్ని ఎవరైనా పంపచ్చు కానీ మాస్టర్ గారు అన్నారు కాదు చూడండి మాస్టర్స్ ప్రణాళిక ఎలా ఉంటుందో. అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ గారితో మాట్లాడి ఆ మందు తయారీలో లేదా ఆ లక్షణాలు కానీ అందులో కలిపేటువంటి ఔషధాలు కానీ ఇవన్నీ కనుక్కుంటే భవిష్యత్తులో ఈ అనారోగ్యం కలిగిన వాళ్ళకి ఈ మందు మనం రిఫర్ చేయవచ్చు అంటే మాస్టర్ గారికి ఎదురుగా ఉన్నటువంటి పేషెంట్ కనపడ్డు. తర్వాత ఆ పేషెంట్ తిరిగి రావడం, మందు వాడడం, వారు శరీరం వదిలిపెట్టడం జరిగింది. కానీ ఎందుకు మాస్టర్ గారు అంత కష్టపడ్డారంటే ఆ పేషెంట్కి తగ్గదని మరి మాస్టర్ గారి సంకల్పం, అవన్నీ మనకు సంబంధం లేదు, ఆ మందు మనం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పొద్దున చెప్పిన విషయం అదే, మాస్టర్స్ యొక్క సమయం ఎప్పుడూ కూడా లోక శ్రేయస్సు ఎలా ఉండాలి. ఒక చక్కటి సంఘటన చెప్తాను, మన డాక్టర్స్ అందరూ కూడా ఇది తెలుసుకుని ఆచరిస్తే బాగుంటుందని మాస్టర్ గారి ఉవాచ. ఆ రోజు ఒకనొక రోజు తెనాలిలో మాస్టర్ గారు డిస్పెన్సరీ చూస్తున్నారు. నేను ఉద్యోగరీత్యా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్ తోటి విజయవాడలో ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. సాయంకాలం 5 గంటల వరకు మేము ఇన్స్పెక్షన్ చేసుకున్నాము. 5 గంటలకి ఆయన దగ్గరికి వెళ్ళి అనుమతి కోరాను. అయ్యా మనం బయలుదేరే రాత్రి 10:30కి అక్కడ మా గురువు గారు పక్కనే తెనాల్లో ఉన్నారు, నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుని వస్తానని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నానంటే నేను వస్తాను కదా. సరే ఆయన కొడుకు, ఆయన భార్య, నేను అందరం కలిసి ఒక కారులో తెనాలి వెళ్ళాం. మాస్టర్ గారు అప్పటికి మేము వెళ్ళేసరికి 8:30 సుమారుగా అవుతోంది. మాస్టర్ గారు 8 దాటింది. మాస్టర్ గారు ఒక ఇంట్లో డిస్పెన్సరీ చూస్తున్నారు, ఇంకా ఆఖరిలో ఉన్నారు, మన కార్యకర్తలను చూస్తున్నారు. వెళ్ళాము, నమస్కారం పెట్టాము. మాస్టర్ గారు ఒక్క నిమిషం ఆయనతో బాగున్నారా అని పలకరించారు. పరిచయం ఉంది ఆయనతోటి వేరే విధంగా. వారిని పలకరించారు, ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఈయన ఎలా కూర్చున్నారో ఆయన పాటికి ఆయన మందులు ఇచ్చుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఈ సన్నివేశం మనకి చాలా ముఖ్యం. మన డిస్పెన్సరీలకి వారు మందులు ఇస్తున్నారు, ఈయన సైలెంట్గా కూర్చున్నాడు.
ఒక 20 నిమిషాలు అరగంట అయిన తర్వాత ఆయన లేచి మేము వెళ్ళొస్తామన్నాడు. ఆయన హిందీ ఇంగ్లీషు తెలుగు రాదు ఆయనకి, ఇంగ్లీష్లో చెప్పారు మేము వెళ్ళొస్తామని. మాస్టర్ గారు భోజనం చేస్తారా అని అడిగారు. అంటే లేదంటే మేము విజయవాడ వెళ్ళి చేస్తామని చెప్పాం. మాస్టర్ గారు మంచిదన్నారు, పళ్ళు ఏవో ఇచ్చారు, వారికి ప్రసాదం ఇచ్చారు, ఆవిడకి కుంకుమ, అక్కడే మన కార్యకర్తలు ఉంటే ఒక బ్లౌజ్ పీస్ అవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము బయటికి వచ్చాం. బయటికి వచ్చిన తర్వాత ఆ ఆఫీసర్ గారు కొడుకు, అతను కూడా గ్రూప్ 1 R&Dలో సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఆఫీసరు, ఆయన ఒక ప్రశ్న వేశాడు. అంత పెద్ద గురువు గారి దగ్గరికి వచ్చామన్నావు కదా, వెళ్దామని తీసుకొచ్చావు, ఆయనతో ఏం మాట్లాడావు ఇప్పటిదాకా, నువ్వు ఏం మాట్లాడలేదేంటి అన్నాడు. అంటే ఈయన అన్నాడు, మాట్లాడాల్సింది ఏముంది, వారిని చూద్దామని వచ్చాము, పెద్దవాళ్ళు మనకి గౌరవనీయులు, వారికి నమస్కారం పెట్టుకున్నాం, వారి సాహిత్యంలోకి వచ్చే గడిపాం, వెళ్ళిపోతున్నాం. అంటే ఆయన అడిగాడు, నన్ను అడిగాడు అప్పుడు, ఆయన అలా మందులు ఇస్తున్నారు కదా, ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని. అంటే ఉదయం 9 గంటల నుంచి ఇస్తున్నారు, మధ్యలో గంటన్నర భోజనానికి వెళ్ళి ఉంటారు. అంటే ఎప్పటిదాకా ఇస్తారు అన్నారు. ఉన్న వాళ్ళందరూ అయిపోయే వరకు ఇస్తారు. అంటే ఎంతమంది ఉంటారు అంటే సుమారు రోజుకి 100 మంది అయినా చూస్తారు. ఈ పక్కన ఇంకా చిన్న డాక్టర్లు ఉంటారు, వాళ్ళు కూడా సహాయం చేస్తుంటారు. బహుశా చివరికి వచ్చింది కాబట్టి ఆయనే చూస్తున్నారు. అంటే ఆయన చెప్పారు, ఆయన అట్లా కనపట్టలేదు కదా, ఏదో ఇప్పుడే 6 గంటకో సాయంకాలం 7 గంటకో వచ్చి కూర్చున్నట్టుగా ఉన్నారు. అంటే ఈయన ఏమి మాట్లాడలేదు. అప్పుడు మళ్ళీ ఆయన అడిగాడు, ఆయన కాస్త అర్జెంటుగా ఉన్నట్టున్నారు, నువ్వేమన్నా ఇంత మాట్లాడుంటే బాగుండేది అని మళ్ళీ తండ్రిని ఆ అబ్బాయి అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎదురుగా ఉన్న ఒక పేషెంట్ తన లక్షణాలను చెబుతూ ఉన్నప్పుడు ఆయన కనులు మూసుకుని ఈ పెన్ను పట్టుకున్నారు. మనం కూడా చాలాసార్లు నేను నాలాంటి వాళ్ళు చూస్తుంటాడు, ఆయన అలసిపోయి ఏమైనా కళ్ళు మూసుకున్నారేమో అనుకుంటాం. ఈ చెయ్యి రకరకాల అభిప్రాయాలు వేస్తుంటుంది పేపర్ మీద. అంటే మనం ఏమనుకుంటామంటే మాస్టర్ గారికి ఏమైనా పాపం నిద్ర పట్టిందేమో, లేకపోతే అలసటగా ఉన్నారేమో అని. కాదు, ఆయన చెప్పింది ఏంటంటే, ఆ లక్షణాలు చెబుతూ ఉన్నప్పుడు వీరు పరమ గురువులు వీళ్ళు ఏం చేస్తారంటే, కనులు మూసుకుని ఈ లక్షణాలతో కలిగిన ఇదే అనారోగ్యాలు, ఇదే లక్షణాలు కలిగినవా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రపంచంలో ఉంటారు, వాళ్ళందరూ బాగుండాలి అని ఒక మహాసంకల్పం చేస్తారట వీళ్ళు. అసలు ఆ ఆలోచన మనకి రాదు, నాకు రాదు. వారు ఒక పేషెంట్ ఎదురుగా వచ్చి కూర్చుంటే ఈ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ బాగుండాలి అని ఒక మహాసంకల్పం జరుగుతుంది వారి సమక్షంలో. అందుకే వారికి చివరి పేషెంట్ వరకు చాలా ఇంపార్టెంట్. చాలా మొట్టమొదటి వాడిని ఎలా ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో, ఎంత శ్రద్ధగా చూస్తారో, ఎంత ప్రేమగా మాట్లాడతారో, చివరి వరకు కూడా అలాగే మాట్లాడతారు. ఎందుకంటే మనకు కనపడే ఒక పేషెంట్, కానీ ఆయనకి కొన్ని లక్షల మంది కనపడుతున్నారు. ఆ లక్షల మంది బాగుండాలని జరిగే మహాసంకల్పంలో, ఇది వినండి మాట, మధ్యలో ప్రవేశించి వారిని డిస్టర్బ్ చేయకండి అని చెప్పారు. అప్పటిదాకా నాకు మాత్రం అలాంటి ఆలోచన లేదు. మేము కూడా కొంచెం డిస్పెన్సరీలో ఉంటే డిస్టర్బ్ చెయ్యము. కానీ ఆ రోజు నుంచి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆయన డిస్పెన్సరీలో పేషెంట్లను చూస్తుంటే మనం మాట్లాడడం తెలుసుకోలేదు. ఇది అయిపోయిన తర్వాత మాస్టర్ గారిని అడిగాను, మాస్టర్ గారు ఆయన ఇంత విశదీకరించి చెప్పారండి, అసలు ఆ స్థానము అంటే మన వైద్యాలయాలలో డాక్టర్ గారు కూర్చునే స్థానము ఎంత విలువైనది మనకు. అంటే మాస్టర్ గారు వెంటనే అన్నారు, మన డాక్టర్లు అందరూ కూడా అదే భావంతో ఉండాలి. మన డాక్టర్లందరికీ చేతులెత్తి నమస్కారం చెప్తున్నాను. ఒక్క పేషెంట్ కూడా మనం లాస్ట్కి వచ్చేసాం ఏదో ఇద్దాం కాదు, మనం ఇచ్చేది ఆయన ఇస్తున్నాడు, కొన్ని లక్షల మందికి ఇస్తున్నాడు, వాళ్ళందరికీ పనిచేస్తాం. ఇక్కడ వీరికి తగ్గుతుందో మనకు తెలియదు, కానీ ఆయన సంకల్పించిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు, వాళ్ళందరూ ఆరోగ్యంగా చదువుతున్నారు. ఇది మాస్టర్ గారి సంకల్పం అని చెప్పారు. అసలు అప్పటి నుంచి అసలు ఇంత ప్రణాళిక ఉంటుందా? మన మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి అంటే పరమ గురువు యొక్క విశ్వశ్రేయస్సు, లోక శ్రేయస్సు అనేటువంటిది ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే మాస్టర్ గారు ఇక్కడ ఇంకొక మన వైద్యాలయాల్లో మాస్టర్ గారు ఎలా పనిచేస్తారు అని మనకి ఇంకోటి చెప్పారు తర్వాత ఒక ఉపన్యాసంలో. అదేమిటి, డాక్టర్లు చదువుకున్న వాళ్ళు, మన బిహెచ్ఎంఎస్ డాక్టర్లు, మన డాక్టర్లు పాపం మెటీరియల్ మెడికల్ అంతా చదువుకుంటాం. చదువుకున్నాం ఏమవుతుంది, ఒక 1500 మందిలో
2000 మందిలో లక్షణాలతో సహా మొత్తం కూడా ఈ మస్తిష్కంలో నింపుకుని ఉంటాం మన డాక్టర్ చదువుకున్నప్పుడు. మాస్టర్ చెప్పింది ఇక్కడ 1500 రకాల మందులు ఉన్నాయి, వాటి లక్షణాలు ఉన్నాయి. మాస్టర్స్ ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు, ఒక పేషెంట్ వచ్చి మన ముందు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ లక్షణాలు చెప్పడం ప్రారంభిస్తే మనము అనుకుంటే అది తప్పు, ఏం పనిచేయదు. ఆయన లోపల పనిచేయడం ముందే మొదలుపెట్టారు. వాడు రాగానే వాడు అక్కడి నుంచి కేసీట్ తయారైనప్పటి నుంచి మనం చూస్తున్నట్ట. మాస్టర్ ఎంత డీటెయిల్ చెప్పారంటే వాళ్ళు వచ్చి మన ముందు చెప్పుకుంటున్నాడు. చెప్తున్నప్పుడు ఆయన లోపల ఫిల్టర్ చేస్తున్నారట. అక్యూట్ మెడిసిన్స్, జనరల్ మెడిసిన్స్ సపరేట్ చేశారట. అక్కడి నుంచి ఆ లక్షణాల మందులన్నీ ఒక దగ్గర పట్టుకొచ్చారట. అందులో వాళ్ళ లక్షణాలను ఏరి అది మీ స్ఫురణకు వచ్చేట్టు చేశారు. ఇది ఎవరు చేశారు? మన జ్ఞానం పనిచేసిందా? లోపల మాస్టర్ ఆ టైంకి మనం పనిచేయలేదు అనుకోండి, మనం చదువుకున్న మెటీరియల్ మెడికా మొత్తం లోపల ఉంది, కానీ మందు మనకు గుర్తు రాలేదు. ఆ గుర్తు చేసిన వాడెవరు? అదే పరమ గురువు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే విశ్వ కళ్యాణం కోసం, విశ్వ శ్రేయస్సు కోసం. మా అనంతాచార్య సోదరుడికి నాకు ఒక అనుభవం ఉంది. 2018లో అనుకుంటాను. మాకు సుపరిచితమైన వ్యక్తి హైదరాబాద్లో ఐసీయూలో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. అక్కడ మాస్టర్ గారు వారం రోజులుగా అక్కడే ఉండి వైద్యం చేస్తున్నారు. సోదరుడు విశాఖపట్నం నుంచి మాట్లాడి పంపిస్తున్నాడు. మన డాక్టర్ల బృందం అంతా, మన పిల్లలందరూ కూడా, మన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో అందరూ కూడా చదివేస్తున్నారు ఏం చేద్దాం అని. ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్ గారు ఎక్కడ పనిచేస్తారో చెప్తున్నాను. వారంలో సుమారు 5-6 రోజులు గడిచిపోయింది. చాలా క్రానిక్ స్థితిలో వెళ్తున్నారు, ఐసీయూలో ఉన్నారు, పరిస్థితి బాగలేదు. అందరం అక్కడే రకరకాల సేవలు చేస్తున్నాము. మాస్టర్ గారు స్వయంగా ఉండి మనం వైద్యం చేస్తున్నారు. మనకేంటి వైద్యం మనకు సంబంధం లేదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎలా, ఈ కండిషన్ ఏమిటి అని అర్థం కానప్పుడు విశాఖపట్నంలో అనంతాచార్యుల వారికి ఒక పేషెంట్ వచ్చాడు. పేషెంట్ వచ్చి లక్షణాలు చెప్పడం మొదలుపెట్టింది. అన్ని లక్షణాలు ఈ పేషెంట్ లక్షణాలే. ఆయన ఆవిడ చెప్తున్న విధానంలో అప్పటిదాకా ఈ లక్షణాలు కంపేర్ చేసుకోలేదు. ఆ పేషెంట్ మీదనే దృష్టి పెట్టి ఆ లక్షణాలన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత అతనికి ఎప్పీస్ అనే మందు అనిపించింది. సరే, ఆ మందు వాళ్ళకి ఇచ్చి పంపగానే వెంటనే వెలిగింది. ఇదేంటి ఈ లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, మనం ఎందుకు ఈ మందు వేయలేదని వెంటనే మాస్టర్కి ఫోన్ చేశాడు. మాస్టర్ గారు మందు వేసేశారు. తెల్లారి డిశ్చార్జ్ చేసి ఇంటికి పట్టుకొచ్చాం. తర్వాత 5-6 సంవత్సరాలు వాళ్ళు సశరీరంగా ఉండడం జరిగింది. అంటే మనకి ఎవరు మరి చదువుకున్నాం కదండి. అంటే మన జ్ఞానము మాస్టర్ గారికి మీద సరెండర్ అంటే వారి మీద మనం సమర్పణ చెంది ఉన్నంతకాలం మనకేమీ డోకాలేదు. అలా కాకుండా నేను చేస్తున్న ఈ నేను ఎప్పుడైతే ప్రవేశించాలో అక్కడి నుండే ప్రారంభమవుతుంది. అంటే కొంతకాలానికి పొద్దున చెప్పారు కదా, మనకు కూడా అనిపిస్తుంది నేను కూడా మందులు బాగా ఇస్తున్నానండి. అంటే మనం ఇస్తే, మనం బయట ఈ మధ్య హాస్పిటల్లో చూస్తుంటాం, ఎంత పెద్ద హాస్పిటల్ కన్నా పేషెంట్ పట్టుకుపోతే ఏమంటారు, ముందు సంతకం పెట్టమంటారు. ఏంటి, వాళ్ళు బతకపోతే మాకు సంబంధం లేదని. అంటే వాళ్ళ వైద్య విధానం మీద వాళ్ళకి నమ్మకం లేదు. మనకి ఏం గ్యారంటీ ఏం లేదు. పొద్దున్న చెప్పారు కదా, నేసారి అమరుడు చెప్పారు ఒకసారి, నేను మందు ఇవ్వడం వల్ల తగ్గింది అని నువ్వు గొప్పగా చెప్పుకునే వాడివైతే నేను ఇవ్వడం వల్లనే వీడు పోయాడు. ఎవరైనా పేషెంట్ ఫెయిల్ చేయాలనుకోండి, ఆ పేషెంట్ పోతే వీడు పోవడానికి కూడా నేనే కారణం అని చెప్పుకునే దమ్ము ఉంటే ఇది చెప్పమన్నారు. నేను 3 ఏళ్ల క్రితం చెప్పారు మాస్టర్ ఈ మాట. మనం ప్రయత్నం, పైన వాడి అనుగ్రహం ఉండాలి. దీనికి మనకి తాతగారి దగ్గర ఒక కథ చెప్పారు. అంటే వాళ్ళు పనిచేస్తున్నారనే విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. వాడు ఒక చీకట్లో పోతున్నట్ట, వాళ్ళ దగ్గర చిన్న టార్చ్ లైట్ ఉంది. తాతగారు చూపించి చెప్పారు, చిన్న టార్చ్ లైట్. వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియదు, మంచి అడవి దారి, ఎక్కడో కూడా గమ్యం చేరుకోవాలి సేఫ్ కోసం. ఎక్కడ ఏం కనపడలేదు, అది వేసుకుని రాళ్ళల్లో వాటిలో పోతున్నట్ట. ఎదురుగా ఒక స్ట్రీట్ లైట్ కనపడదు వీడికి చాలా దూరంలో. ఆ స్ట్రీట్ లైట్ని ఆధారం చేసుకుని ఈ చేతిలో ఉన్నటువంటి ఈ సాధన, ఈ టార్చ్ లైట్ని పట్టుకుని చిన్నగా అక్కడికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళాక ఏమైంది, ఆ స్ట్రీట్ లైట్ వెళ్ళి వీడి మీద పడింది. పడేసరికి వీడు కూడా కనపడడం మొదలుపెట్టాడు. ఇంకోటి వస్తున్నాడు చీకట్లో, వాడేమనుకో వాడికి కూడా దారి తెలియట్లేదు. వాళ్ళ దగ్గర చిన్న టార్చ్ లైట్ ఉంది. ఈ టార్చ్ లైట్ పట్టుకుని వాడు అటు ఇటు వెతుక్కుంటూ దూరంగా వీడు కనపడ్డాట. అలా కేవలం మనిషి వాడు వెలుగుతున్నాడు, వాడిని ఆధారం చేసుకుని వెళ్దామని. అప్పుడు వీడిని ఆధారం చేసుకుని ఈ రెండో వాడు వచ్చాడు. రాగానే ఏమన్నాడు, మీరు చాలా మహానుభావులండి, మీరు చాలా తేజస్సు ఉంది, మిమ్మల్ని ఆధారం చేసుకుని నేను గమ్యం చేరాను అన్నాడు.
అనగానే వీడు అనుకున్నట్ట నిజమే కావచ్చు అని. తాతగారు ఏం చెప్పారంటే ఆ పైన ఒక ఉన్నాడండి, వాళ్ళకి మన మీద పడితే మనం బాగున్నాం, మనం కనపడతాం, కానీ వాళ్ళు ఒకటి ఉన్నారని మర్చిపోతే మనకు వెలిగలేదు. ఇదే మనకి మాస్టర్ గారి యొక్క వర్క్ అనేటువంటిది ఎలా జరుగుతుంది మనకి అనేటువంటిది. తర్వాత సేవ. కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల్ని మాస్టర్ గారు వాళ్ళు, తాతగారు వాళ్ళు మనకు చూపించినవి. ఇవన్నీ సేవ చేస్తూ ఉంటాం. ఈ చేస్తున్నప్పుడు మనకి ఏం చేయాలి అంటే వాళ్ళు జరిపిస్తున్నారు, మాస్టర్ గారు మనతో జరిపిస్తున్నారు తప్ప మనం చేస్తున్నాము అని కాదు. మనం చేస్తే ఎలా ఉంటుంది అంటే మనం చదువుకున్నట్టే ఉంటుంది. తాతగారు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు. ఉదయం చెప్పారు కదా, ఒక సందర్భంలో తెల్లవారుజామున ఒక పేషెంట్కి బాగలేదు, రాత్రంతా. పొద్దున్నే మందు అడుగుదాం, బాబు బుజ్జిగారు ఇంటికి వచ్చే 11 అవుతుంది, ఆయన ఎందుకు లేపడమని రాత్రంతా ఏదో మందులు వేశాము. వాళ్ళు చిన్న పొరపాటు కూడా జరిగింది. మన లోకల్ డాక్టర్ గారు మంచి మందు ఇచ్చారు, కానీ దానికి ముందు వీళ్ళు వేసుకున్న మందు దానికి ఆపోజిట్ మందు, అది వేసిన తర్వాత వేయకూడదని చెప్పారు. అది తెలియదు, డల్కమోడా లెక్క ఆపోజిట్లో ఉన్నట్టు. పొద్దున కల్లా వాళ్ళకి లక్షణాలు పెరిగిపోయాయి. ఆ పేషెంట్కి చాలా ఇబ్బందుల్లో వెళ్తోంది, ఇంకా లాభం లేదు. ఆ ప్రేయర్ టైం అయిపోయింది, కానీ ఉదయం 6:30 కల్లా ఫోన్ చేశాం. చేసరికి బుజ్జి గారు ఫోన్ ఇచ్చారు. ఏమిటాయి అన్నారు. అంటే ఏమి లేదండి, ఇలా బలానా వాళ్ళకి రాత్రంతా బాగలేదు, ఈ మందు వేయడం వల్ల. అంటే 1 నిమిషం ఫోన్లో ఉండు అన్నాను. సరే ఉన్నాం ఫోన్లో. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ ఇప్పుడు చెప్పు అన్నారు. అన్నయ్య గారు బిజీగా ఉన్నట్టున్నారన్న. బిజీ ఏం లేదు, మా అమ్మగారు రాత్రి భౌతికదేహం వదిలేశారు, ఆవిడ పార్థివ దేహాన్ని పైనుంచి కిందకు తీసుకొస్తున్నాము, అది కింద పడుకోబెట్టాక మాట్లాడదామని ఫోన్లో ఉండమన్నాను, ఇప్పుడు చెప్పు అన్నారు. మనమైతే వైద్యం చేస్తామా? మనం పిల్లలతోనో కుటుంబంతోనో ఏ సినిమాకో పార్కుకో బయలుదేరి బయటికి వెళ్తూ ఎవరైనా వచ్చి ఏమైనా సాయం అడిగారు అనుకోండి, ఉండగా పోగ బయటికి వెళ్తుంటే టైమింగ్ ఏం లేదా నీకు? మా డిస్పెన్సరీ ఎంత ఫ్రీగా ఇస్తే మాత్రం ఎన్నో వస్తాయి మళ్ళీ నుంచి అష్టోత్తరాలు సహస్రాలు. ఆయన మంది ఇచ్చారు, మంది ఇచ్చిన తర్వాత అడిగితే ఈ విషయం చెప్పారు. క్షమించండి అన్నయ్య, నాకు సిచ్యువేషన్ తెలియదు, ఆ పేషెంట్కి బాగాలేదని ఫోన్ చేశాను అంటే అప్పుడు అన్నాడు, పర్లేదు పోయి మనం అలాంటివి చేస్తూ ఉంటేనే ఆ మామగారి ఆశీస్సులు మనకు ఉంటాయన్నారు. ఈ స్థితిలో మనమైతే చేయగలమా? మనం చేయగలమా? చెయ్యాలి. ఇదే మాస్టర్కి ఆధ్యాత్మిక సేవా సంస్థలో మాస్టర్ గారు మనకు చూపించేటువంటి మార్గం. ఇది చేస్తున్నప్పుడు కూడా ఏముండాలి, నాకు గనక అవకాశం వచ్చింది, జ్ఞాని దగ్గర తగ్గలేదు అనుకోండి, అనంత గారు తగ్గితే మొత్తం తగ్గుతుందేమో. అనంత గారి దగ్గర పనిచేసినా, జ్ఞాని దగ్గర పనిచేసినా, మాస్టర్ గారు పనిచేస్తే తగ్గుతుంది. అంటే ఆ తగ్గడం అనేటువంటి దాంట్లో మనకి ఆ అవకాశం ఇస్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ ఒకసారి మెడికల్ టూర్కి వెళ్ళాము, వెళ్తే పేషెంట్లు ఎక్కువ లేరు ఆ ఊళ్ళో. మాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారండి, మా గురువు గారిని అంత దూరం పట్టుకొచ్చి ఒక 15 కేసులు చూడడానికి ఆయన రావాలా? అంటే నాలాంటి వాళ్ళ దృష్టిలో 15 మందే, కానీ ఆయనకి 15 లక్షల మంది కనపడుతున్నారు అక్కడ. మాస్టర్ గారు 1500 మందికి ఎలా ఇస్తారో అంత శ్రద్ధతోనే మందులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చెప్పారు, ఆ 15 మందికి సేవించుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారన్నారు. ఒక డిస్పెన్సరీలో మన కార్యకర్తకి చాలా సీరియస్గా కొంచెం అనారోగ్యం జరిగింది, చాలా బాగలేదు, లేచే పరిస్థితుల్లో లేడు. మన కార్యకర్తే, అప్పటికి చిన్నపిల్లవాడు, ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి. మాస్టర్ గారు వెళ్ళి వాళ్ళ ఇంటికి, మాస్టర్ గారు తాతగారు టూర్లో ఉన్నారు, మెడికల్ టూర్లో, ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. ఈ డిస్పెన్సరీ చూస్తున్నటువంటి ఇల్లు, ఈ పేషెంట్ వీళ్ళ ఇల్లు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, అంత దూరం ఏమి ఉండదు, 1 కిలోమీటర్. మాస్టర్ గారు వెళ్ళారు, నేను మాస్టర్ గారితో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాస్టర్ గారి లక్షణాలు అన్నీ చూసి ఒక మందు చెప్పి ఆ మందు నోట్లో వేసి సాయంకాలం చూద్దాము అని చెప్పి బయటికి వస్తూ నేను బయట నిలబడున్నాను. ఏమై వీలైతే తాతగారితో ఒకసారి బొట్టు పెట్టించండి, తయారు చేసి బొట్టు పెట్టించండి అన్నారు. సరే అన్నా. మాస్టర్ గారు స్కూటర్ మీద తీసుకెళ్ళి అక్కడ దింపేశాను డిస్పెన్సరీ దగ్గర. తాతగారు అప్పుడే వరండాలో ఆయన దుకాణం పెట్టుకుని కూర్చున్నారు, అందరికి వచ్చిన వాళ్ళు బొట్టు పెడుతూ. తాతగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఏమిటి బాబు అన్నారు. ఆయనకి ఏదో ఆల్రెడీ కమ్యూనికేట్ చేసినట్టు. ఏం లేదండి, ఫలానా వాళ్ళ అబ్బాయికి బాగలేదు కదా, మాస్టర్ గారు వెళ్ళి మందు ఇచ్చి వచ్చారు, మిమ్మల్ని ఒకసారి మీరు బొట్టు పెడితే బాగుంటుందేమో అన్నారు అని చెప్పాను.
అంటే అలా అన్నారా బాబు గారు, వెళ్దాం పదండి అన్నారు. చిన్న కుర్రాళ్ళు లేస్తారు, 10 ఏళ్ళ కుర్రాళ్ళు తగ్గిమని లేచారు. అప్పటికి 90 ఏళ్ళు ఆయనకి. కండుగా వేసుకున్నారు, పదండి వెళ్దాం అన్నారు. సరే ఆయనకు ఒక రిక్షా ఏర్పాటు చేశారు. ఆయన బండి మీద కూర్చోలేదు కాబట్టి ఒక రిక్షా మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళారు. ఆ పేషెంట్ పక్కన కూర్చున్నారు, ప్రేయర్ చేసుకున్నారు. ప్రేయర్ చేశారు. ఆయన 20 నిమిషాలు అరగంట బొట్టు పెట్టారు. బొట్టు పెట్టి ఏమి మాట్లాడలేదు. గురువు గారు చూసుకుంటారులేండి అన్నారు. బయటకు వస్తున్నారు. బయటికి వస్తూ ఉన్నప్పుడు ఈ భుజం మీద చేయి ఇట్లా వేసింది నాకు. ఆయన ఇట్లా వేసి నాతో పాటు బయటకు వస్తున్నారు గడపలో నుంచి. వస్తూ ఆ మాట చెప్పారు, బాబు గారు తగ్గించలేక మనల్ని పంపించారు అనుకుంటున్నారా అన్నారు. నేను అదే అనుకుంటున్నాను. నేను నిజంగా మనసులో అదే అనుకుంటున్నాను. నేను మేషగారు వచ్చి మంది ఇచ్చిన తర్వాత మళ్ళీ తాతగారితో బొట్టెందుకు పెట్టిమన్నారు? అట్లా మన మాయాదం మనవి. తాతగారు వెంటనే అన్నారు, బాబు గారు తగ్గించలేక మన్ని బొట్టు పెట్టమని చెప్పారని మీరు అనుకుంటున్నారా అన్నారు. అవును తాతగారు అన్నారు. అంటే అలా కాదండి, ఈ తగ్గటం అనేటువంటి కార్యక్రమంలో మనం కూడా సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎవరు? తాతగారు. ఇది మనం ఎంతండి అసలు? తాతగారు ఆయన సేవ అనుకున్నారు. సరే వెళ్ళాం. నాకు కొద్దిగా ఈ సందేహాలు అడుగుతూ ఉంటాను. ఆయన సాయంకాలం మాస్టర్ దగ్గరికి వచ్చాను. వచ్చి ఇంతకీ ఏంటంటే సాయంకాలం ప్రేయర్లో వాళ్ళు తగ్గిపోయింది. వాళ్ళు ప్రేయర్కి వచ్చాడు. పొద్దున లేవలేని పరిస్థితిలో ఉన్నవాడు 12:00 గంటప్పుడు సాయంకాలం ప్రేయర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, మాస్టర్ గారు తాతగారి బొట్టు తగ్గిందా, మీ మందు తగ్గిందా అని. దేనివల్ల తగ్గింది అంటే అప్పుడు మాస్టర్ గారు చెప్పారు, నీ మొహం తగ్గింది కదా సంతోషించగా దేనికి తగ్గిందని ఆలోచిస్తారేమిటి, నీకేం పని పాటలేదు. మాస్టర్ గారు అనుగ్రహంతో తగ్గింది. రెండింటిలో ఏది పని చేసినా మాస్టర్ గారు అనుగ్రహంతో తగ్గింది. కాబట్టి సేవ ఎవరు చేస్తున్నారు అనుకుంటారు? తాతగారు లాంటి వాళ్ళే సేవ అనుకున్నారు. మనం ఏమనుకోవాలండి అసలు? మనం ఏమనుకోవాలి? కనీసం మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి మనం సంతోషించాలి. తర్వాత ఉదయం నారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు సంఘటన గుర్తు చేశారు. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనిపించింది. అది వాళ్ళ ప్రేమకు తార్కాణం తప్ప మన స్థితి కూడా కాదు. ఉదయం నారాయణ గారు చెప్తున్నప్పుడు మాస్టర్ గారి ఇంటికి వెళ్తే అక్కడ కుర్చీలు లేవు. నారాయణ గారు కూర్చోవాలి, ఆరోగ్యరీత్యా కింద కూర్చోలేడు కాబట్టి ఆయన కుర్చీ వేయాలి. ఎవరికి చెప్పాలని మామూలుగా అయితే ఎవరో పిల్లల్ని పిలిచారు, కుర్చీ తీసుకురని చెప్పాలి. ఆయన లేచి బయలుదేరారట. పై ఫ్లోర్ కింద ఫ్లోర్కి వెళ్ళి కుర్చీ తేవడానికి. మనమైతే ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఏం కనపడుతుందంటే ఆ మనసులో ప్రేమే కనపడుతుంది, ఇంకా రెండోది కనపడదు. వాళ్ళకి ఇంకేం ఉండదు. వాళ్ళకి ఎదురుగా ఉన్న ఎందుకు వాసుదేవోపాసన. ఎదురుగా ఉన్న వాళ్ళ వయసు, లింగభేదము, స్థితి, కులమతాలు ఇవేమి వాళ్ళకు ఉండవు. వాళ్ళకు ఉండేది ఎదురుగా వాసుదేవుడు ఉన్నాడు, వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళకి సేవ చేయాలంతే. ఇది మనకి నేను బుజ్జి గారు భౌతికాభినిష్కరణ జరిగినప్పుడు వచ్చినటువంటి ఆ సంపుటికలో కూడా రాశాను. ఇది ఎప్పుడు నా మనసులో తెలుస్తూ ఉంటుంది. గురు పూజలు జరుగుతున్నాయి జనవరిలో. వారి దయ వల్ల మాస్టర్ అనుగ్రహం చేత సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. పని చేస్తూ ఉన్నాం. ఒకరోజు కాలికి దెబ్బ తగిలింది. రక్తం ఏం రాలేదు కానీ కాలు బాగా వాచి కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతోంది. నా భయం ఏంటంటే ఇది వీళ్ళు ఎవరైనా చూసారో, వీళ్ళంటే మాస్టర్ గారు బుజ్జి గారు చూసారనుకోండి, నాకు రెస్ట్ ఇస్తారు, నన్ను పని చేయనివ్వరు. మనం పని చేసేదే 10 రోజులు. మిగతా రోజులు మనకి పెద్దగా నేను ఈ డిస్పెన్సరీ వాటికి ఏమీ వెళ్ళను. ఇప్పుడు నేను వీళ్ళ కంట పడితే నన్ను ఎక్కడో పడుకోబెడతారు వీళ్ళిద్దరు అని చెప్పి వీళ్ళిద్దరు కంట పడకుండా తిరుగుతున్నాను నేను. సాధ్యమైనంత వరకు వీళ్ళ ముందుకు పోవట్లేదు. ఆ రిసెప్షన్ దగ్గర కూర్చుంటారు ఆయన చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటారు ప్రతి వాళ్ళని నడకగా. ఆయన అడుగు వెళ్తే మాత్రం చాలా టకటగా అడుగు చేస్తున్నాను. ఆ పక్కకి రాగానే ఎవరైనా పట్టుకుని నడుస్తున్నాను. ఈ నడుస్తున్నాను అంటే కాలు బాగున్నట్టుగా నడుస్తున్నాను. స్టేజీ వైపు ఎట్లా పోవట్లేదు. ఎందుకంటే ఆయన ఏమంటారో తెలియదు. ఈ రెండింటి మధ్యలో సరే జనవరి కూడా అవడం చేత కొంచెం కాలు వాపు ఎక్కువైంది, స్వెల్లింగ్ వచ్చింది, నొప్పి ఎక్కువైంది రాత్రి పూట. ఇక ఆ తట్టుకోలేక ఆ పిల్లలకి పనప్పు చెప్పి
ఆ స్టోర్లో బియ్య బస్తాలు ఉంటే ఆ బియ్య బస్తాల మధ్యలో పడుకున్నాను. ఆ పడుకున్నప్పుడు సమయం తెలియదు, రాత్రి 1:30 ఎంత ఉంటుంది. నాకు ఏదో స్పర్శ తగులుతోంది, కాళ్ళు దగ్గర ఎవరో కాళ్ళు ఉతుకుతున్నారు. ఎవరో మన పిల్లలు ఎవరు ఉంటారు మామూలుగా, మన కార్యకర్తలు చనువులో ఉన్న పిల్లలు కొంత చిన్నప్పటి నుంచి, వాళ్ళు ఎవరైనా అనుకుని ఇలా చూసరికి మన ఎక్స్పెక్ట్ కూడా కళ్ళలో కూడా ఊహించాం. బుజ్జి గారు కాళ్ళకి ఎంఎస్టీ రాస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకి కాళ్ళకి ఎంఎస్టీ రాస్తున్నారు. ఆయన వచ్చి ఇదేంటన్నయ్యా నేను అడిగాను, ఇదేంటన్నయ్యా ఏంటి ఈ పని అన్నాను. నాకు తగిలితే నువ్వు రాయవా అన్నాను. ఆయన మొట్టమొదటి చెప్పింది అది, నాకు కాళ్ళకి నొప్పి వస్తే నువ్వు రాయమంటే అన్నారు. ఎందుకు రాయనన్నా, నేను రాయకూడదా అన్నాను. నాకు అర్హత లేదా అన్నాను. అది కాదండి మీరు రాయడం ఏంటి అంటే అప్పుడు చెప్పారు, ఉదయం నుంచి గమనిస్తున్నాను నువ్వు సరిగా నడవడం లేదు, నీ కాలు తేడా వచ్చింది, నేను గమనించాను, కానీ నేను చెప్తే నువ్వు ఎక్కడ మళ్ళీ నిన్ను పనులు చేయొద్దంటారని నాకు తప్పించుకు తిరిగావు, అయినా కూడా నేను చూస్తూనే ఉన్నాను, అది తగ్గడం ముఖ్యం కాబట్టి నేను వచ్చి ఇప్పుడు రాత్రి 1:45కి వచ్చి ఆయన కాళ్ళకి ఎంఎస్టీ రాస్తున్నాడు. వాళ్ళ ప్రేమకు అదే తార్కాను. అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు అంతా మాస్టర్ భాగవతం సప్తాహం వింటుంటే అందులో చెప్పిన వాసుదేవోపాసన అంటే ఇంకా వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి అనిపించింది. ఎందుకంటే అంత క్రమశిక్షణగా పెరిగారు మాస్టర్ గారు, వాళ్ళని అలా పెంచారు. మనకి ఆ శిక్షణ ఇస్తున్నారు. మనం ఉండగలుగుతాం లేదో వాళ్ళకి అది కూడా సంబంధం లేదట. మనం మంచి చెడు వెళ్ళి లెక్కేస్తుంటాం కదా, వాళ్ళు మంచివాళ్ళు ఇవన్నీ మన అభిప్రాయాలు. మన డిస్పెన్సరీ హోమియో క్లాస్లో కూడా చెప్తారు, మన అభిప్రాయాలతో నాకు ఒకరిని చూస్తే ఒక అభిప్రాయం కలిగింది అనుకోండి, మన అభిప్రాయంతో వాళ్ళకి మందు ఇవ్వకూడదు. వాళ్ళకి మనకి మ్యాథ్స్ గారు చక్కగా చెప్తారు, హోమియోపతి చాలా ఈజీ, ఎందుకు అంటే మందు నువ్వు చెప్పక్కర్లే, వాడే చెప్తాడు. మందు లక్షణాలని వాడే చెప్పుకుని ఏ లక్షణాలకు ఏముందో నీ బుర్రలో మెటీరియల్ గారికి చదువుకున్నావు కాబట్టి అక్కడికి ఇండికేట్ చేస్తాడు, ఒరే నాకు ఈ లక్షణాలు ఉన్నాయి. మ్యాథ్స్ గారు చెప్పింది మారిది డాక్టర్తో, నేను డాక్టర్ అనట్లేదు, మ్యాథ్స్ గారు చెప్పింది. పేషెంట్ వచ్చి డాక్టర్ చెప్తాడు, ఒరే నా లక్షణాలు ఉన్నాయి, ఈ మందు ఎవరు అంటే అది తీసి నోట్లో వేస్తాం అంతే. మనం ఆ లక్షణాలని వాడు చెప్తాడు. మనకి ఈ వైద్య విధానంలో కాబట్టి ఈ మంచివాళ్ళ కాదా వాడి లక్షణాలు నీ అభిప్రాయాలతో మందు డిసైడ్ చేయవాక, ఇది మనకి మ్యాథ్స్ గారు ఇచ్చింది. ఇదే తాతగారి దగ్గర ఒక సంఘటన మొన్న కూడా చెప్పాననుకుంటాను. ఒక ఊళ్ళో ఒక డిస్పెన్సరీలో తాతగారు కూర్చున్నారు. డిస్పెన్సరీ అంటే మ్యాథ్స్ గారు డిస్పెన్సరీ ఊళ్ళో తాతగారు ఉండేవాళ్ళు. అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా ప్రభుత్వుడు, ఊళ్ళో మంచి పేరుంది నెగిటివ్గా, అన్ని రకాల లక్షణాలు ఉన్నాయి, అన్ని అలవాట్లు ఉన్నాయి, మంచి రౌడీగా పేరుంది, అన్ని రకాలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఎందుకో వచ్చాడు, ఎక్కడికి రాలే ఆయన ఎందుకో వచ్చాడు. ఆ విప్లవంలో చెప్పులు అలా బయట విప్పేసి లోపలికి వచ్చాడు. తాతగారు ఇంకా ప్రేయర్ స్టార్ట్ కాలేదు, వాళ్ళు కూర్చున్నారు. లోపలికి వచ్చేసి నమస్కారం అండి అన్నాడు. అంటే తాతగారు ఏం బాబు గారు బాగున్నారా, చుట్టూ మన బ్యాక్ అంతా ఉన్నారు, వీళ్ళెవరిని పలకరించట్లే, ఆయన పలకరించాడు. ఆయన వచ్చాడు, ఏదో చెప్పారు, ఈయన ఆన్సర్ చెప్పారు, ఇద్దరు ఆన్సర్ చెప్పుకున్నారు. ఒక 5 నిమిషాలు నేను వెళ్ళొస్తాను, నాకు టైం లేదన్నాడు. మంచిది బాబు గారు అన్నాడు. ప్రేయర్ కూర్చోమని చెప్పొచ్చుగా, మళ్ళీ కూర్చోబెట్టలే గంటలు. ఆయన కూర్చోమలే, ఆయన వెళ్తానని నేను వెళ్ళమన్నాడు. సరే ప్రేయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను చిన్నగా తాతగారి దగ్గర పక్క జరిగి, తాతగారు ఆయన నుండి పలకరించాడండి అన్నాను. అంటే అన్నారు. అంటే ఆయన మంచివాడు కాదండి అన్నాడు. మన అభిప్రాయాలు ఎలా ఉంటాయో, ఆయన మంచివాడు కాదండి అనగా తాతగారు అన్నారు, ఎవరికి అన్నారు. అంటే మంచివాడు కాంది ఎవరికి అంటే ఇంక దానికి ఆన్సర్ అని చెప్తాం. అప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, వారికి లేని అభ్యంతరం మనకెందుకండి అన్నారు. అంటే వాడు వచ్చింది ఎవరి దగ్గరికి, తాతగారి దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తులు, మన డిస్పెన్సరీకి వచ్చేటువంటి వారు, మన ఇక్కడ నాకు అది వచ్చింది, మన దగ్గరికి వచ్చేవాళ్ళు మందు ఎవరి దగ్గరికి వస్తున్నారు, మ్యాథ్స్ గారి దగ్గరికి వస్తున్నారు. మ్యాథ్స్ గారు రప్పించుకున్నారు. మధ్యలో మనమేమోనండి
మధ్యలో మనకి ఎందుకు అసలు ఈ ఆలోచన? మనకి ఇచ్చిన సేవ ఏంటి? వచ్చిన వాడిని ప్రేమగా పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకుని వారికి కావాల్సిన మందుని ఏ మందు ఆయన ఇండికేట్ చేశారో వాళ్ళ నోట్లో వేసి పంపడము. ఈ మధ్యలో మన అభిప్రాయాలని జోడించి వాళ్ళకి ఒక పేరు పెట్టి లేకపోతే వాళ్ళకి ఆ లక్షణాలు పెట్టి ఎప్పుడు కూడా ఇతర గురువులపై విమర్శలు చేయొద్దని ఎలా చెప్పారో పేషెంట్ని కూడా విమర్శించని చెప్పారు. ఒక పేషెంట్ గురించి వాళ్ళ లక్షణాల గురించి ఇంకో వేరు డిస్కస్ చేసుకుని వాళ్ళ అనకార్యం కాదు, వాళ్ళ అనకార్యం లక్షణాలు వాళ్ళకి మా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నీకు దాని లక్షణాలు తెలిసినాయి, ఆ మందు వేయాల్సిన సేవ ఇచ్చారు. నాకు పుట్టపర్తిలో అనుభవం. పుట్టపర్తిలో ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు అప్పటికి ప్రహరీ కూడా పూర్తిగా కట్టలేదు. 91 ఆసుపత్రి కట్టిన తర్వాత ప్రారంభమైంది, కానీ ప్రహరీ పూర్తి కాలేదు. రాత్రి ఈ మొత్తం 6 కిలోమీటర్ల ప్రాంగణం దాని సెక్యూరిటీ కోసం తిరగాలి. రాత్రి అంతా 3 ట్రిప్పులు కట్టాలి. రాత్రి అంతా అంటే 18 కిలోమీటర్లు నడవాలి. నేను ఒకరోజు తిరుగుతూ అన్నాను మా ఇన్ఛార్జ్ తోటి, ఏమండి 500 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిన ఆయన ఓ 50 లక్షలు పెట్టి గోడ పూర్తి చేస్తే మనకి తిప్పలు తగ్గుతాయే కదా అని. తెల్లారే హాస్పిటల్కి వచ్చారు స్వామివారు. మేమందరూ ఒక రాత్రి నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు స్వామి వస్తే కనుక దర్శనం కోసం నిలబడచ్చు లైన్లో. అక్కడ నిలబడి ఉంటే స్వామివారు నడుచుకుంటూ వెళ్తూ నేను ఎక్కడైతే నిలబడానో అక్కడ ఆగి అవతల వాళ్ళు చెప్తున్నారు, కొన్ని పనులు ఆపివేసింది మీరు సేవ చేసుకుంటారని, రోగాలే తగ్గించాలనుకుంటే ఆసుపత్రితో పని ఏమి అన్నారు. మన డిస్పెన్సరీ పరిస్థితి కూడా అదే నా ఉద్దేశంలో. ఆయన తగ్గించాలి అనుకుంటే మన పేషెంట్లకు మన దగ్గర మందుకు వచ్చిన వాళ్ళే బతుకుతున్నారా? మిగతా వాళ్ళు ఎవరు బతకడం లేదా ప్రపంచంలో? అంటే కొంతవరకు మనం సేవ చేసుకోవడానికి కొంతమందిని మాస్టర్ గారు ఆ రూపంలో మన దగ్గరికి పంపించి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఈ క్రమశిక్షణ మాస్టర్ గారు మనకి అలవాటు చేస్తారు. అంటే మనకి ఏం తెలియాలి? 6 గంటలకు ప్రేయర్ చేసుకోమంటే 6 గంటలకు ప్రేయర్ చేసుకోవడం. తర్వాత మాస్టర్ గారు డిస్పెన్సరీ చెప్తారు, మనం ఒక నోటిఫై చేసామట, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. 9 గంటలకు ఉచిత వైద్య సేవ అని పెడితే 9 గంటలకు సీట్లో కూర్చో. అసలు ఎలా మాస్టర్ గారితో డిస్పెన్సరీ టూర్లు తిరిగేటప్పుడు చూసేవాళ్ళం. రాత్రి అంతా ప్రయాణం చేసేవాళ్ళు, వచ్చి ఉదయాల 9 గంటల కంటే 9 గంటల సీట్లో కూర్చునేవాళ్ళు అంతే. అక్కడ ప్రేయర్ అయినా కాకపోయినా వాళ్ళు చేసేవాళ్ళు. ఈయన వచ్చి డిస్పెన్సరీ మాస్టర్ గారు అయ్యా ఒకసారి, ఏమండి మీరు ఇంకో అరగంట చూస్తాం, మన మందేగా మనమే ఇన్ఛార్జ్ అంటే అప్పుడు చెప్పారు, మనం టైం ఇచ్చింది వారికి, మనం 9 గంటలకు వైద్య సేవ ప్రారంభిస్తామండి, మీరు అనుగ్రహించండి అని ఎవరికి ఇచ్చాం టైము? వాడు ప్రిపేర్ అయ్యి వచ్చారు అక్కడికి, వారు కూర్చుని ఉంటారు. మనకు అనిపిస్తుంది కదా, ఒక చోట కార్యక్రమం జరిగింది, మాస్టర్ గారి ప్రసంగానికి పిలిచారు. 2:30 గంటల ప్రయాణం బస్సులో ప్రయాణం అయితే తీరా అక్కడ 15 మందే ఉన్నారు. నా కడుపు అయిపోయింది. ఆ 15 మందిలో కార్యకర్తలు 3, మేము పోయిన వాళ్ళు 2, ఇంకా 10 మంది లోకల్ వాళ్ళు. ఈ 10 మందికి చెప్పడానికి మా మాస్టర్ అంతటి వాడిని పిలిపిస్తారండి. చాలా బాగా అనిపించింది. ఆ కడుపు నొప్పి తగ్గదు కదా. వెంటనే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ కార్యకర్తను పిలిచి అడిగాను, ఏమైనా 10 మంది లేరు, ఇది చెప్పడానికి మాస్టర్ గారిని పిలిపించావా అని కొన్ని వేల మందికి సందేశం ఇచ్చే ఆయన. పాపం ఆయన అంటే అదే మాస్టర్ గారు వచ్చినందుకు కాదు, ఆయన వైద్య సేవ కోసం తిరిగి రోజు రాత్రి పగలు తిరుగుతున్నారు. ఇంత తిరిగేటప్పుడు ఆయన ఎందుకే అలసిపోయినట్టు చేస్తారు? చిన్న కార్యక్రమాలు ఎందుకు ఆ 10 మందిని ఏ బస్సు ఎక్కించి తీసుకురావాల్సింది? అక్కడ రోజు ప్రసంగాలు ఉన్నాయి కదా. బాబా ఆ కార్యకర్త లేదంటే అందరూ వస్తారనుకున్నా, ఎవరు రాలేదని చెప్పాడు. తర్వాత మాస్టర్ గారు చెప్పారు, నా దృష్టి నాకు అక్కడ మాట్లాడమని ఆజ్ఞాపించిన వాళ్ళు వెనకున్నారు, వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు. అవి 10 మంది ఒకళ్ళ కాదు, వారికి ఏదో చెప్పదలుచుకున్నారు, ఇక్కడ కూర్చోబెట్టారు, నేను కూర్చోమని చెప్పారు కాబట్టి వచ్చాను, నాకు ఇంకో విషయం నాకు తెలియదు, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తాను తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళని చూడని చెప్పారు. మనం ఎప్పుడు ఇక్కడ వాళ్ళని చూస్తాం, అవునా కదా? నాలాంటి వాళ్ళు పోనీ బాగా హాల్ పొద్దునేమండి అంత నిండిపోయింది, ఇప్పుడు తక్కువ ఉంది నేను మాట్లాడుతుంటే అనుకున్నాం అనుకోండి, అప్పటి నుంచి ఆలోచన లేదు. ఎందుకంటే అక్కడ కార్యక్రమం పెట్టింది ఆయన, లేకపోతే మనకున్నారా అయితే మనకెవరు చేస్తాడు. నేషనల్కి ఒకసారి ఒక ఊళ్ళో చక్కటి సన్మానం చేశారు. సన్మానం కాదు, డిస్పెన్సరీ టూర్లోనే వాళ్ళు ఎవరో షారుగా కప్పారు. పరమాద్భుతంగా ఉంది, తెల్లగా మల్లెపువ్వులాగా, దాని మీద డిజైన్లు కూడా ఉన్నాయి. నేను దాన్ని జాగ్రత్తగా మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకొచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు మాస్టర్ గారు దాన్ని ఎవరో ఒకరికి ఇచ్చేస్తారని.
అది ఇవ్వకుండా ఆయన కప్పుకుండా నాకేమీ ఇంటికి తీసుకోవాలని కాదు, కానీ ఆయన కప్పుకుండా చూడాలని కోరిక. ఎందుకంటే అంత అందంగా ఉంది అది, కావలి వాళ్ళే ఇచ్చినట్టున్నారు అది. దాని బ్యాగులో జాగ్రత్తగా పెట్టాం, ఇద్దరం బస్సు ఎక్కాం. ఈయన బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత ఏమో శాలువా ఇవ్వు చలేస్తున్నారు. పాతది అంటే వచ్చేటప్పుడు ఈయన కప్పుకుండా వచ్చారు ఇంట్లో నుంచి, అది ఉంది, అది తీసిచ్చాను. సరే అది వచ్చాక కప్పుకున్నాక ఇది ఆగుతున్నట్లే కానీ వాళ్ళు కొత్తది ఇచ్చారుగా అది ఇవ్వు అన్నారు. సార్ తీసిచ్చాను, అది కప్పుకుంటున్నారు. బాగుంది. విజయవాడ బస్ స్టాండ్లో దిగాం. సార్ సామాన్లు దిగాం, ఇప్పుడే వస్తారని పక్కకి వెళ్ళారు. సార్ వెళ్తున్నారు కానీ నేను సామాన్లు పెట్టి నిలబడ్డాను. తిరిగి వస్తున్నారు, వచ్చేటప్పుడు శాలువా లేదు మీద. అబ్బా ఇచ్చేసారు ఎవరికో అనుకున్నాను. సార్ అక్కడ నుంచి సామాన్ తీసి పక్కకు వదిలితే అక్కడే ఆ పక్కన టాయిలెట్స్ పక్కన ఎవరో ఒక ఆయన పడుకున్నాడు, ఆయన మీద ఈ కప్పు ఉంది. ఇది వెంటనే అడిగాను, ఏమండి ఇచ్చేసారా అన్నాను. అంటే ఏమైంది అన్నారు. మన దగ్గర పాత ఉంది కదండి, అది ఇచ్చేవాళ్ళం కదా అన్న. అది నాకెందుకు వద్దన్నావు అన్నారు. అంటే అది అంత మొద్దుగా లేదు, ఇదైతే మీకు ప్రయాణాలు అవ్వటం చాలా అవుతుందంటే అంటే మనకి పనికిరాని వాడికి పనికి వస్తుందా అంటే మనం తొందరగా ఎవరికైనా ఇవ్వాలని ఏం చేస్తాం, మనకి అవకాశం ఉంది, మనకి అవసరం లేని ఇస్తుంటాం. అంటే వాళ్ళకి ఎందుకు అవి? అప్పుడు మాస్టర్ గారు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, మనం ఏం చేశామని మనకి సన్మానం చేసి శాలువా కప్పారు. మాస్టర్ గారికి వాడి మీద కరుణ కురిసి వాడికి ఒక శాలువా పంపిద్దాం అనుకుని మన ద్వారా పంపించారంతే. అంటే వారి శిక్షణ మాస్టర్ గారి దగ్గర వాళ్ళు నేర్చుకున్నది ఏంటి? ఎందుకంటే నేను ముఖస్థితిగా చెప్పడం లేదండి, వాళ్ళు మాస్టర్ గారి దగ్గర ఏం నేర్చుకున్నారు, దాని ఆచరణలో ఎలా పెట్టారు, అంటే పరమ గురువుల యొక్క విశ్వ ప్రణాళిక ఎందు ఎలా నడిపిస్తారు. మనం కూడా మన కేంద్రాల్లో మనం వారి ఎందు సమర్పణ చెంది అంటే వారు చెప్పింది మనం చెప్పినట్టుగా ఆచరించే ప్రయత్నం చేస్తే మనం ఎలా ఉంటాము, మనం ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే ఎప్పుడూ ఆ సేవలో ఆనందంగా ఉండేట్టుగా ఉంచుతారు. ఒకనొక మేకాళ్ళ రోజు ఒంగోలులో గురు పూజలు జరుగుతున్నాయి. ఇలాగే వేదిక మీద కూర్చున్నాం. 5:10కి మాస్టర్ గారు పిలిచారు, పైకి పిలిచి సంకీర్తన చేయలేదన్నారు. సాయంకాలం 5 గంటలకు సంకీర్తన ఏంటి, ఏమో చేయమన్నారు కదా, మొదలు పెట్టాం. మీరు సంకీర్తన చేస్తూ ఉండు, చిన్నగా చెప్పారు పక్కకు వచ్చి, నేను బయటికి వెళ్ళి ఒక పేషెంట్ని చూడాలి, చూసి వస్తాను. సరే మాస్టర్ గారు అన్నాం. సంకీర్తన చేస్తూ ఉన్నాము. మేకాళ్ళే అది ఒంగోలు లాయర్పేట మాస్టర్ ఎంఎన్ గారు భౌతికంగా తిరిగిన ప్రదేశం. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ మీద వచ్చున్నారు, సభ చాలా ఎక్కువగా ఉంది. 5:50 వరకు నాకేమీ ఇబ్బంది లేదు, చాలా చక్కగా సంకీర్తనలు చేస్తూనే ఉన్నాను. 5:50 దాటినాక భయం మొదలైంది. ఈయన 6 గంటలకు రాకపోతే నా పరిస్థితి ఏంటి? సరే ప్రేయర్ అంటారా, ఒక పుస్తకం పెట్టుకున్నాం, 6:20 వరకు లాగిస్తాం, తర్వాత కూడా రాలేదనుకోండి, నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? ఈ యోగాని గురించి ఈ ప్రసంగాలు ఇవన్నీ మనకి చాలా ఇబ్బందికరమైన విషయము. ఏం చేయాలి? అట్లాగనే స్టేజ్ నుంచి లేచాలి, ఎవరితో మాట్లాడదామంటే లేచి వెళ్ళడం భావ్యం కాదు. ఆయన కూర్చోబెట్టి వెళ్ళారు, నేను వచ్చే వరకు అని. అంటే నెక్స్ట్ కార్యక్రమం ఎవరు నిర్వాహకులు తెలియాలిగా, అక్కడ నిర్వాహకులు లేదు, నాకే చెప్పి వెళ్ళారు ఆయన, నేను వచ్చే వరకు అని. సరే 5:55కి దగ్గర అవుతోంది, నేను సంకీర్తన చేస్తున్నాను కానీ నా కళ్ళన్నీ రోడ్లు ఉన్నాయి. ఏ రిక్షా అయినా ఈయనేమనుకుంటున్నాను, ఈయన కనపడరు. సరే చిన్నగా ఓంకారం మొదలుపెట్టాం. ప్రేయర్ టైం అయింది. ఈ పుస్తకం పెట్టుకున్నాను చేతులు, ఎందుకంటే మంచిది, ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్పేది మనకి పూర్తిగా నోటికి రాదు. ఎక్కడ పొద్దున్న సాయంకాలం పొద్దున్న చెప్తామేమో, అసలే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న సభ అది. మాస్టర్ ఎంఎన్ గారి శిష్యులందరూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ పుస్తకం పెట్టుకుని మొదలుపెట్టాను. నమస్కారం పెట్టాను. లాస్ట్ నమస్కారం, మాస్టర్ శ్రీ నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ అనగానే రిక్షా ఆగింది. నా కళ్ళన్నీ ఎక్కడే ఉన్నాయి, అసలు నేనేం కళ్ళు మూసుకోలేదు, ఎందుకంటే నేను మనసులో ఒకటే దండం పెట్టుకున్నా, తొందరగా రాస్వామి అని. సరే వచ్చిన లోపల రావాలి కదా, అక్కడ కూర్చున్నారు వచ్చి. అంటే 20 నిమిషాలు మనం లాగించాలి దీన్ని. ఇది కూడా ఇబ్బందే, అదేదో ఇంగ్లీష్ ఆయన చెప్పుకుంటే బాగుంటుంది. కరెక్ట్గా ప్రేయర్ చివరిలో ఇంకా ఆయన వచ్చారు కాబట్టి ఆయన చూసిన తర్వాత మనస్థిమిత పడి కూర్చోగానే ఎప్పుడు వచ్చారు పక్కన ఉన్నారు. నేను అది ఏదో మొదలుపెట్టబోయాను, మైక్ నా ముందు లేదు, ఆయన ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇది అయిన తర్వాత ఆయన ప్రసంగంలో మొట్టమొదటి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మొట్టమొదటి చెప్పింది ఏంటంటే 12 సంవత్సరాల క్రితము శ్రీశైలంలో భాగవతం చెప్తున్నారు ఈకే గారు. చెప్తూ ఉన్నప్పుడు సాయంకాలం 6 గంటలకి ప్రార్థన. ఆ ప్రార్థనకి ఈకే గారు రాలేదని వీళ్ళు ప్రార్థన మొదలుపెట్టలేదు.
అక్కడ ఉన్నటువంటి పాల్గొనే వాళ్ళందరూ కూడా. మాస్టర్ గారు కొంచెం ఆలస్యంగా 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చి వేదిక మీదకి వచ్చి ఆ భాగవతం తీసుకుని సంతలో పెట్టుకుని బయలుదేరారట. మాస్టర్ గారు భాగవతం అన్నట, ఇంక మీకు భాగవతం అక్కర్లేదన్నట. ఎందుకు? ఇప్పటిలాగే ఏం నేర్చుకున్నారు, ఏది ఆచరించాలి? 6 గంటలకి ప్రార్థన అని మనం నిర్ధారించుకున్న తర్వాత 6 గంటలకి నేను రాలేదని మీరు ప్రేయర్ స్టార్ట్ చేయకపోతే మీకు భాగవతం ఎందుకు ఇంకా అని అడిగి చెప్పారట. ఇది మళ్ళీ 12 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది, అప్పుడు మీకు తెలుస్తుంది అన్నారట. నాకు తెలియదు మాస్టర్ గారి పేరు మాట ఇది మేఘాల ఉపన్యాసంలో ఆ రోజు సాయంకాలం చెప్పారు. 12 ఏళ్ల తర్వాత దీని యొక్క అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకున్నారంటే దీని అభివృద్ధి మాస్టర్ గారి యొక్క ప్రణాళిక అభివృద్ధి. అంటే మాస్టర్ గారి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది, ఎలా కొనసాగుతుంది. వీడు వ్యక్తిగతాలు ఏముండవు. ఖమ్మంలో కూడా 2002లో అనుకుంటాను నాన్నగారికి అనారోగ్యంగా ఉండి అప్పట్లో బాగా మాస్టర్ గారు వస్తేనే బాగుండు గురు పూజలు, లేకపోతే అప్పుడు బుజ్జి గారితో ఇంత టచ్ లేదు, ఉన్నది కానీ వాళ్ళని సరదాగా ఉంటారని తెలియదు. మాస్టర్ గారు ఫోన్ చేసి నాకు రావడానికి పోలేదు, బుజ్జి వస్తున్నాడని చెప్పారు. కొంచెం డల్ అయ్యాము, నేను అయ్యాను, అందరూ అయ్యారని కాదు నేను అయ్యాను. మాస్టర్ గారికి ఫోన్ చేశాను, మీరు రాకుండా గురు పూజలు ఏంటండి అని. అంటే మాస్టర్ గారు చెప్పారు అసలు గురు పూజలు ఎందుకు అన్నారు. అదే కారణం అయితే గురు పూజలు ఎందుకు అన్నారు. మీరు వస్తే బాగుంటుంది, బుజ్జి వస్తున్నాడుగా అన్నారు. సరే బుజ్జి గారు వచ్చారు ఊళ్ళోకి ముందు రోజు రాత్రి. తెల్లవారికి ఏర్పాటు చేశాము. కొద్దిగా ఎక్కడో గురువు తెలుస్తూనే ఉన్నాం. పొద్దున కరెక్ట్గా 5 గంటలకి ఈ వేదం అయిపోయిన తర్వాత వేదం నుంచి ఈ గురుస్థుతికి మధ్యలో ఒక కబురు వచ్చింది. ఏంటంటే బుజ్జి గారు మందు ఇవ్వడానికి వెళ్ళారు, బహుశా ప్రేయర్కి రారేమో అని. ఏం పేషెంట్ అండి నేను అంటే బ్యాసిల్ అక్యూట్గా ఉన్న పేషెంట్ ఇవ్వడానికి వెళ్ళారట. రాత్రి నుంచి ఆయన ఫోన్లో డీల్ చేస్తున్నారట, మందు ఇస్తున్నారట, తగ్గలేదు, చూడడానికి వెళ్ళారు. కాబట్టి ఆయన కనుక ప్రేయర్కి అందుకోలేకపోతే కొనసాగించమన్నారు అని నాకు ఇంకా బాధ వచ్చింది. ఆయన రాలేడు, వచ్చిన ఆయన ఈయన లేడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? మాస్టర్ గారికి ఫోన్ చేశాను, అంటే ప్రేయర్ ప్రవర్తన ఏదైనా మాట్లాడు పెట్టేయన్నారు. సరే ఏం చేస్తాం, పిఎస్ఆర్ ఆంజనేయ గారు పైకి చూసాం స్టేజ్ మీదకి. సరే ఆయన స్టేజ్ మీదకి ఎక్కారు, ప్రేయర్ జరిగింది. మనకు తెలుసు ఆంజనేయ గారు వయసు రీత్యా కొద్దిగా మాట స్పష్టత తగ్గింది. అప్పటికి అనర్గళంగా ప్రసంగించారు. ఆ రోజు ఏం మాట్లాడా, ఎన్నో విషయాల గురించి. అలా అందరం అలా విన్నాము. 7:30 అయిపోయింది, కిందకు వచ్చాము, టిఫిన్లు అయిపోయినాయి, పూజ స్టార్ట్ అయింది, హోమం స్టార్ట్ అయింది. బుజ్జి గారు 8 గంటల ప్రాంతంలో వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన ఆయన చలోక్తులు, ఆయన సరదాలు ఇవన్నీ మొదలుపెట్టారు. అసలు సాయంకాలం దాకా ఏం జరిగిందో తెలియదు, అంత ఆనందంగా గడిచింది. రాత్రి 9 గంటలకు మాస్టర్ గారు ఫోన్ చేశారు. అప్పుడు ల్యాండ్ లైన్లు ఆ పిల్లలు ఎవరో చెప్పారు, అనే మాస్టర్ గారు ఫోన్ వచ్చింది రమ్మంటున్నారు, ఫోన్ మాట్లాడమన్నారు. వెళ్ళాను. వెళ్తే మాస్టర్ గారు అడిగింది, ఏమై ప్రేయర్ అయిన తర్వాత ప్రేయర్ ప్రవర్తన ఫోన్ చేస్తా ఉన్నావు, అసలు నేను గుర్తొచ్చినట్టే లేదు నీకు అన్నారు. నిజంగా గుర్తు రాలేదు. ఎందుకు? ఆ రాసక్రీడ మాస్టర్ గారు రాసక్రీడ అంటే ఆ డివైన్ రొమాన్స్ నడుస్తుంది అక్కడ. ఆ దాంట్లో పడిపోయిన తర్వాత అక్కడ ఎలా గడిచిందో రాత్రి దాకా నిజమే అనిపించింది. అదే మాస్టర్ గారికి ఫోన్ చేయలేదు మనం అంటే అవసరం పడలేదు. ఎందుకంటే మన మనోభావంలో మాస్టర్ గారు అక్కడే ఉండి జరిపించారు. తర్వాత తాతగారి ఇంకొక విషయాన్ని పొద్దున గుర్తు చేశారు. తాతగారు 2 నిమిషాల సమయం ఉంది. మన కేంద్రాలలో కానీ మన డిస్పెన్సరీలో కానీ వీటన్నిటిలో కూడా మనం ఏం చేస్తున్నాము అంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి వారి ప్రణాళికలో పని చేస్తున్నాము అనే విషయాన్ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కొంతకాలం అయిన తర్వాత నా నుండి కూడా అంటే నాకు చెప్పాను కదా లైట్, ఆ లైట్ లాగా పైన లైట్ ఆగిందనుకోండి మనమే కనపడం. కాబట్టి మాస్టర్ గారు వారి ప్రణాళికని మన నుండి జరిపిస్తున్నారు. ఆ వెలుగు నాది కాదు, మన నుండి వెలుగు ఎవరిది? వారి వెలుగు పనిచేస్తోంది. ఇక్కడ ఎవరు కూర్చున్నా మాట్లాడగలరు, అక్కడ డిస్పెన్సరీలో ఎవరు కూర్చున్నా మందులు ఇవ్వగలరు. అసలు డిస్పెన్సరీలో మందు ఇవ్వకుండా కూడా తగ్గించగలరు, తగ్గించాలనుకుంటే. అదే బాబా గారు ఒకసారి చెప్పారు. ఏం చెప్పారంటే
ఆ శరీరాలలో ఆ రూపంలో నేను ఒక అనారోగ్యాన్ని శరీరం మీద తెచ్చుకుని ఆ శరీరంలో బాధపడి నువ్వు సేవ చేసుకుని బాగుపడతావని నీకు అవకాశం ఇచ్చి నేను ఇబ్బంది పడి వస్తే నువ్వు అహంకారానికి వీలవుతావా? మనం వైద్య సేవ చేస్తున్నాం కాబట్టి మన కేంద్రాల్లో కూడా పరమ గురువులు ఏదైతే ఆశించి మనకి ఈ సేవా కార్యక్రమాన్ని ఈ గురు పూజ మహోత్సవాలని ఇచ్చారో వారి ఆశీస్సులతో దివ్య అనుగ్రహంతో వారు సంకల్పించిన విధంగా వారు చెప్పినటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వారి పాదాలు మన భాగవతంలో కూడా చెప్పారట. భగవద్గీత మొత్తం చెప్పాట, భాగవతం అంతా చెప్పాట. లాస్ట్ టైం చెప్పాడు ఇవన్నీ చెప్తున్నాను, వీటన్నిటికీ ఏం చేయాలంటే ఇవాళ ఈ కాళ్ళు పట్టుకో అన్నట్టు ఆయన. ఆ పట్టుకోవడం చేత కావాలి అన్నట్టు. అది మాకు చేత కాదు మాస్టర్ గారు, ఆ విధంగా మీరు కోరుకునే విధంగా పట్టుకునే అది కూడా మీరే చూసుకుని అందరినీ అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ వాసుదేవ వాసుదేవ వాసుదేవ